హాయ్ ఫ్రెండ్స్, సుశీలా టైలర్స్ కు స్వాగతం అండి. ఇవాళ టాపిక్ వచ్చేసి ఇది గద్వాల్ శారీ అండి. అయితే ఈ గద్వాల్ శారీకి ఇది పళ్ళు, మనకు అందరికి తెలిసిన విషయమే కదా. అయితే ఇది పళ్ళు, ఆ తర్వాత కట్టు చింగు సైడ్ ఉంటారు కదా. ఇప్పుడు ఇదిగో ఇదంతా పళ్ళు కదా, ఇటువైపు కట్టు చింగు సైడ్ అంటే మనకి లోపలికి వేసుకుంటాం కదా అది. అయితే మరి బ్లౌజ్ ఇందులో రాదు కదా. ఏది ఇప్పుడు గద్వాల్ శారీస్లలో ఇందులో విత్ బ్లౌజ్ లేదు. మామూలుగా ఇట్లాంటి శారీస్కి అయితే ఉండవు, నాకు తెలిసి అయితే ఇంతవరకు ఎవరు తీసుకురాలేదు అలాంటిది. అయితే ఏంటంటే మనకి బార్డర్ వచ్చినట్టుగా మనకు బార్డర్తో సహా బ్లౌజ్ ఎలా కుట్టాలి, మరి ఇందులో బ్లౌజ్ పీస్ లేదు కదండి అని అంటారు కదా. అయితే మనం సేమ్ కలర్ బ్లౌజ్ పీస్ తీసుకోవాలి. ఇక్కడ సేమ్ కలర్ బ్లౌజ్ పీస్ తీసుకొని అంటే ఏజ్డ్ ఉన్న వాళ్ళకి ఇలా వేసుకుంటారు. ఇక ఎంగున్న వాళ్ళంటే మామూలుగా ఇప్పుడు వైలెట్ కలర్ బార్డర్ వచ్చింది కాబట్టి వైలెట్ కలర్ బ్లౌజ్ వేసేసుకుంటే సరిపోయింది. కానీ ఎక్కువ మట్టుకి గద్వాల్ శారీస్ మట్టుకు ఎక్కువ మట్టుకు ఏజ్ ఉన్న వాళ్ళే వేసుకుంటారు కదా. ఇప్పుడు తిని కూడా ఇప్పుడు ఏజ్ ఉన్నది ఈవిడ, అందుకోసం అని చెప్పి ఇప్పుడు నేను ఈ బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి, మనం ఈ బార్డర్ వేసి ఈ బార్డర్ మరి కట్ చేసిన తర్వాత మరి ఎలా జాయింటింగ్ చేసుకోవాలి, ఇవన్నీ చూసుకోవాలి కదా మనము. అందుకోసం అని చెప్పేసి కొత్తగా నేర్చుకున్న వాళ్ళ కోసం చెప్తున్నానండి. కొంతమంది ఏమంటారంటే మేము బార్డర్ కావాలి మాకు బ్లౌజ్కు, ఇట్లాంటి శారీస్ ఉంటే బార్డర్ ఉంటేనే బాగుంటుంది, బ్లౌజ్కు లుక్ వస్తుంది, లేదా అంత బాగుండదు అని చెప్పేసి అని అనుకుంటుంటారు. అందుకోసం అని చెప్పేసి అలా కాకుండా వాళ్ళకి బార్డర్ హ్యాండ్స్కి వచ్చేటట్టుగా ఎలా స్టిచ్చింగ్ చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం మనం. ఏంటంటే ఇదిగో చూడండి, ఇప్పుడు కటింగ్ సైడ్ ఇదంతా కూడా వాళ్ళకి కట్ చేయాల్సిందే కదా. ఇప్పుడు ఇక్కడ మనం అంటే లోపలికి పీకొని వేసుకోవచ్చు, మామూలుగా నార్మల్ మిషన్ మీద అయినా కుట్టుకోవచ్చు, మన ఇష్టం ఎలా వేసుకుంటే అలా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ వరకు కట్ చేస్తున్నాను. ఇదిగో చూడండి, అంటే ముళ్ళు వేసుకోవడానికని వదిలిపెట్టేసడం, కానీ లోపలికి ముళ్ళు అవసరం లేదు కదా. అందుకోసం అని చెప్పేసి ఇదిగోండి ఇలా లోపలికి ఇక్కడ వరకు మనం కట్ చేసేసుకోవాలి. ఇదంతా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా కట్ చేస్తున్నాం ఈ సారీ మొత్తం. అంటే లోపలి వైపు మనం లోపల వైపు మనం వేసుకుంటాం కదా, అది లోపల వైపు ఇదంతా కూడా కట్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా చక్కగా నీట్గా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా ఇప్పుడు కట్ చేసుకున్నాం ఇదంతా. ఇదిగో చూడండి, ఇప్పుడు ఇక్కడ వరకు కట్ చేసేసుకున్నాం. ఇప్పుడు దీంతో పని లేదు ఇక మనకు, అంటే ఇది మనకు పడేయాల్సిందే, అంటే ఇది పడేయాల్సిందే ఇది ఈ పీస్ అనేది, ఎందుకంటే యూజ్ కాదు మనకి, ఇది వేస్ట్ పీసు. ఇప్పుడు ఇది పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టేసి ఇప్పుడు ఏం చేద్దామనంటే ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ఇదిగో చూడండి, ఇక్కడ పైది అంటే మనం పైకి మనం చెక్కుతాం చూడండి, ఆ బార్డర్ తీసుకోవాలి. కింది వైపు మనం ఫాల్ వేసుకుంటాం కదా, ఈ బార్డర్ తీసుకోవద్దు, ఈ బార్డర్ ఇలాగే ఉండాలి. పై వైపు మనం లోపలికి చెక్కుకుంటాం చూడండి, ఇదిగోండి ఇటువైపు ఈ బార్డర్ అనేది తీసుకోవాలి మనం. ఈ బార్డర్ అనేది తీసుకొని హ్యాండ్స్ వేసుకోవాలి. మరి ఇక్కడ ఎట్లా, మరి ఇక్కడ గ్యాప్ వస్తుంది కదా, మరి ఇది ఎలా వేసుకోవాలి అని అంటే చూడండి, ఇప్పుడు నేను వీడియో ఎలా పెడతానో చూడండి. అంటే ఎలా వేసుకోవాలి మనం, సేమ్ క్లాత్ ఎట్లా వేసేసుకోవాలి అట్లాంటిది ఇవన్నీ చూడాలి. ఎందుకంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఇలాంటి కొన్ని వస్తాయి, ఇట్లా చిన్న చిన్నవి వస్తాయి. చిన్న చిన్నవి అంటే కొంచెం ఆలోచించుకొని చేసుకోవాలి, చేసుకుంటేనే బాగుంటుంది. హ్యాండ్స్ కంటే దాదాపు ఇదిగో చూడండి 10 ఇంచెస్ లూజ్ ఉంటుంది ఇంచుమించు హ్యాండ్స్. అంటే ఇప్పుడు ఈవిడ సన్నగానే ఉంది. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటు 10 ఇంచెస్ పెట్టుకుందాం. ఇదిగోండి 10 ఇంచెస్ అంటే ఒక హ్యాండ్కి వస్తుంది. అంటే 10 ఇంచెస్కి ఒక హ్యాండ్స్కి వస్తే మరి 20 ఇంచెస్ కావాలి కదా. మరి ఇక్కడ ఇదిగోండి 20 ఇంచెస్ ఇక్కడ వరకు వచ్చేసింది, మనకి కట్ వరకు వచ్చేసింది 20 ఇంచెస్. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటు కట్ చేసేసుకుందాం. కట్ చేసుకొని ఇప్పుడు జాయింటింగ్ అనేది కూడా ఎలా వేసుకోవాలి చూద్దాం ఒకసారి. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ దాకా కట్ చేసేసుకుందాం మనం 20 ఇంచెస్ తోని. అంటే 2 హ్యాండ్స్కి వస్తుంది. ఇప్పుడు ఇది ఈ క్లాత్ అనేది ఇప్పుడు బార్డరు 2 హ్యాండ్స్కి వస్తుంది. ఇది చూసుకొని చేసుకోవాలండి. పొరపాటున మనం ఈ ఫాల్ వేసే వైపు కానీ మనం ఇక్కడ కట్ చేసామని అనుకోండి, ఇక వేస్ట్ అయిపోతుంది. వాళ్ళు తిట్టకుండా తిరుగుతారు, ఏంది ఇంత కాస్ట్లీ చీర మీకు ఇస్తే బ్లౌజ్ అంతా పాడేసి చీర పాడేసినట్టు. మెయిన్ మాకు చీర అంతా పాడైపోయిందని మనం పైన వేసే ఉంటుంది. ఎందుకు అంత గోల్ ఎందుకు, మనకి ఇదంతా తిరగమరగా చూసుకొని ఇట్లా చక్కగా 1కి 2 సార్లు చూసుకోవాలి. మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు గబగబా ఇది బార్డర్ ఉంది కదా సరే వేసేద్దాం అని చెప్పేసి అలా వేయకూడదు. నెమ్మదిగా ఏ పని అయినా కూడా మరి ముందైతే అసలు మెయిన్ ఇంపార్టెంట్ మనకు టైలరింగ్ మట్టుకు బాగా ఆలోచించుకుంటూ చేసుకోవాలి. ఏ పని అయినా కూడా మనం ఆలోచించేది అసలు పని కాదండి, గబగబా ఫాస్ట్గా చేసేస్తా అంటే కుదరదు. ఎప్పుడైనా ఆలోచనతోని మనం చేసుకుంటుంటే తప్పనిసరిగా అది మనకు క్లియర్గా అవుతుంది. అయితే ఇప్పుడు మరి బార్డర్ కూడా ఎలా కట్ చేసుకోవాలి, ఇప్పుడు ఇది కూడా చూసుకోవాలి కదా. ఇదిగోండి బార్డర్ ఇప్పుడు ఇక్కడ వరకు 20 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు మనకు ఇదిగోండి ఇక్కడ వరకు 20 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కొంచెం కూరలాగా ఇప్పుడు అంటే డార్క్ కలర్ వచ్చింది కదా, ఇది వదిలిపెట్టేసేయాలి. అంటే ఈ పైకి బార్డర్ ఉంచాలి. బార్డర్కి ఇదిగోండి ఇలా కొద్దిగా ఉంచేసుకొని ఇక్కడ నుంచి కట్ చేసేసుకోవాలి. ఇదిగో చూడండి ఇట్లా
ఇది కట్ చేసే విధానం కూడా తెలియాలండి. ఎందుకంటే ఇప్పుడు మనం గబగబా ఇప్పుడు ఈ అంచు మట్టుకు సరే ఈ వైలెట్ కలర్ ఉంది కదా ఇక్కడ వరకు కట్ చేసామని అనుకోండి, ఇక అంత సంగతి. ఆ బ్లౌజ్ అసలు వేసినట్టుగా ఉండదు, అసహ్యంగా ఉంటది. ఈ మనం బార్డర్ వేసి కుట్టినా కూడా మళ్ళీ చీరలో నుంచి కట్ చేసి బార్డర్ వేసిందని అనుకోరు, అసలు అలా ఉంటది. మీకు ఆ వీడియో కూడా చూపిస్తాను, ఇది బ్లౌజ్కి వేసి స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలనేది. ఏజ్డ్ ఉన్న వాళ్ళకి ఇలా బ్లౌజ్కి ఇలా వేసుకొని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ఆ వీడియో కూడా చూపిస్తాను మీకు. నెక్స్ట్ వీడియో అదే వస్తుంది చూడండి. ఇదిగోండి ఇప్పుడు ఇలా వేసుకున్నాం. ఎప్పుడైనా ఏ అంచైనా, ఇప్పుడు ఇదే కాదు ఏ అంచైనా కూడా ఇట్లా కొంచెం గ్యాప్ వదిలిపెట్టి క్లాత్ కట్ చేసేసుకోవాలి. అంటే ఇప్పుడు మనకు ఫోల్డింగ్ కోసం అని అవసరం ఉంటుంది ఇదంతా. ఇదిగోండి ఇప్పుడు ఇదంతా అవసరం ఉంటుంది, మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను ఎలా వేసుకోవాలనేది. ఇప్పుడు ఈ బార్డర్ పక్కకు పెట్టేసా. మరి ఇక్కడ మధ్యలో గ్యాప్ ఉంది కదా, మరి దీన్ని ఏం చేస్తారు అని అంటారా? అయితే దీన్ని ఏం చేయాలనంటే ఇదిగో చూడండి, ఇక్కడ మనకు బ్లౌజ్ పీస్దేనా, వీళ్ళు సేమ్ కలర్ బ్లౌజ్ పీస్ తీసుకొచ్చారు. ఇదిగోండి అంటే ఇది సింగిల్ ఉంటుంటే మనకు కొంచెం ఇలా ఉంది, డార్క్ తీసుకొచ్చారు, ఏం పర్లేదు. ఇదిగోండి కరెక్ట్ మ్యాచింగే ఉంది చూడండి, కరెక్ట్ మ్యాచింగే ఉంది. అందుకోసం అని చెప్పేసి ఈ పీస్ అయినా మిగిలితే ఇక్కడ వేసుకోవచ్చు, లేదా ఇప్పుడు మనకు అంత ఎందుకు, ఇదంతా శారీలో నుంచి కొంచెం క్లాత్ కట్ చేసి వేసేసుకుంటే సరిపోతుంది కదా. ఎందుకంటే బ్లౌజ్ పీస్ వీళ్ళు 80 సెంటీమీటర్లే తీసుకొచ్చారు. ఇంకా ఇందులో ఈ ముక్క కట్ చేసి వేసామని అనుకోండి, షేప్ బెల్ట్లు అవన్నీ వెళ్ళడం కొంచెం ఇబ్బంది అవుతుంటుంది. అందుకోసం అని చెప్పేసి అలా కాకుండా ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ వరకు ఎంత క్లాత్ కట్ చేసినాం ఇది చూసుకోవాలి, కొలత వేసుకొని. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ఇంత క్లాత్ మనం ఎంత వరకు కట్ చేసినాం ఇది ఒకసారి మెజర్మెంట్ వేసి మనం జాయింటింగ్ చేస్తాం కదా, ఒక 1/2 ఇంచ్ పోతుంది కదా, దానికోసమని 1/2 ఇంచ్ వేసుకొని మనం 4.5 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు క్లాత్ 4.5 ఇంచెస్ తీసుకొని ఇప్పుడు దీనికి జాయింటింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ. అయితే ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం ఒకసారి. ఇదిగోండి ఇక్కడ మనకు 4.5 ఇంచెస్ అని అనుకున్నాం కదా, ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ 4.5 ఇంచెస్ అంటే ఈ శారీలో నుంచి కట్ చేసేస్తున్నాను నేను. ఇదిగోండి ఇలా శారీలో నుంచి కట్ చేసి ఇట్లా వేసుకుంటున్నాను. ఇది కరెక్ట్ గా రావాలనంటే కూడా మనం ఇలా కూడా వేసుకోవచ్చు, ఇలా మార్కింగ్ ఇట్లా వేసుకొని కట్ చేసేసుకోవచ్చు. ఇదంతా కూడా మార్కింగ్ ఇలా వేసుకొని మనం చక్కగా నీట్ గా కట్ చేసేసుకుంటే ఇప్పుడు మనకి ఏ గోళ ఉండదు. ఇదిగోండి ఇలా టేప్ తో మనం మెజర్మెంట్ వేసుకుని ఇలా వేసుకుంటే మనకి ఎగుడు దిగుడు అనేది రాదు అసలు. మామూలుగా చేతితో కూడా వేసుకోవచ్చు, కాకపోతే కొంచెం ఎక్కువ తక్కువ వస్తుందని డౌట్. ఎందుకు మనకు ఒకసారి ఇట్లా వేసుకుంటే సరిపోయింది కదా, ఇంకొక 2 సార్లు మనం మార్కింగ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఏముంది ఇందులో, పెద్ద పని కాదు కదా. ఏ పని అయినా స్లోగా చేసుకున్నా కొద్దీ అదే కరెక్ట్ గా వస్తుంది చూడండి. మనం ఆలోచించుకో 1-2 సార్లు ఆలోచించుకుంటూ చేసుకోవాలి పని, ఏ పని అయినా కూడాను. అప్పుడు పర్ఫెక్ట్ గా వస్తుంది. అప్పుడు ఎవరన్నా వాళ్ళు అడిగినా కూడా మనం ఆన్సర్ ఇచ్చేటట్టుగా ఉండాలి. అంటే ఏంటంటే ఎందుకు వేసినావు ఇట్లా అది ఇది అంటే వాళ్ళు వేయమని చెప్పారు, నేను చెప్పాను వాళ్ళకు సేమ్ కలర్ నీకు బార్డర్ తో సహా వేసేస్తాను, సేమ్ నీకు శారీలో నుంచి వచ్చినట్టుగానే వేసేస్తానని చెప్పాను. అట్లా వేస్తావమ్మా అంటే సరే మనం నువ్వు మళ్ళీ శారీ తక్కువైంది అది ఇదని అంటే శారీ తక్కువైందంటే వాళ్ళకి చెప్పొద్దు అవన్నీ. ఈ కొంచెం క్లాత్ ఏం పెద్ద ఇదేం కాదు కదా ఇది. ఇప్పుడు ఇందాక పళ్ళు కట్ చేశాను చూడండి లోపల వైపుది, అంతే క్లాత్ కదా, పెద్ద డిఫరెన్స్ పడదు. ఈ చిన్న క్లాత్ కు పెద్ద శారీ వాళ్ళకి తక్కువైనట్టుగా ఏం అనిపించదు. అందుకోసం అని చెప్పేసి ఇదిగో చూడండి ఇప్పుడు మార్కింగ్ వేసుకున్నాం. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది కట్ చేసేసుకుందాం. ఇదిగోండి ఇలా ఇదిగోండి ఇలా మార్కింగ్ ప్రకారం ఇలా కట్ చేసేసుకుందాం. ఇదిగోండి ఇలా అక్కడక్కడ మార్కింగ్ వేసుకున్నాం కదా, దీని ప్రకారం ఇలా కట్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు దీనికి జాయింటింగ్ చేసుకోవాలి. ఇదిగో చూడండి ఇప్పుడు దీంట్లోదే కదా, ఇప్పుడు ఇది జాయింటింగ్ అనేది కూడా ఎలా వేసుకోవాలి ఇది కూడా తెలియాలి మనకు. జాయింటింగ్ కూడా కనిపించకుండా అంటే లోపలికి కటింగ్ సైడ్ వెళ్తుంది, లోపలికి వెళ్తుంది. ఇదిగోండి ఇలా వేసుకొని ఇదిగోండి ఇలా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ వరకు వేస్తున్నాం. ఇదిగోండి ఈ చివరి ఇప్పుడు అంచు వచ్చింది కదా, ఇప్పుడు ఇక్కడ ఇదిగో చూడండి మనకు వీడియోలో కనిపిస్తుందా, ఇదిగో చూడండి ఇప్పుడు ఇక్కడ ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ మట్టికే కట్ చేసుకోవద్దు, కాస్త ఇదిగోండి కాస్త లోపలికని కట్ చేసుకోవాలి. ఇగో ఇలా ఇదిగోండి ఇలా ఇది కొంచెం ఎందుకు అని అంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను ఎలా వేస్తున్నా అనేది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ బార్డర్ ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక ఇదిగోండి ఇలా వేసుకోవాలి. వేసుకున్నాక అప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ దాకా రావాలి. ఇదిగోండి ఇలా వచ్చిన తర్వాత ఇలా ఇక్కడ సూది దింపాలి. సూది దింపిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇటువైపు తిప్పుకోవాలి, మన వైపు తిప్పుకోవాలి. ఇదిగోండి ఇలా
మన వైపు తిప్పుకొని ఇక్కడ నుంచి వెళ్ళి ఇది వేసేసుకోవాలి, ఇక్కడ ఆపేసేయాలి. ఆపేసినాక అప్పుడు ఏం చేయాలంటే ఇదిగో చూడండి, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది వేసేసుకోవాలి. ఇట్లా ఇదిగో చూసారా, ఇట్లా అంటే ఇప్పుడు ఈ క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోవాలి మనకు. ఇదిగోండి ఇట్లా ఇది లోపలికి వెళ్ళిపోవాలి. లోపలికి వెళ్ళిపోతే అప్పుడు జాయింటింగ్ అనేది కూడా కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇదిగోండి ఇట్లా ఇట్లా వేసేసుకోవాలి. ఇది లేదా మనం ఇట్లా కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి బార్డర్ ఉంది కదా, ఇప్పుడు దీనికి ఇక్కడ వేసుకున్నాం కదా, వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటు వేసుకోవచ్చు. ఇదిగో చూడండి చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటు ఇది ఫోల్డింగ్ చేయొచ్చు, ఇటు ఇక్కడ నుంచి ఇటు ఇది ఫోల్డింగ్ చేయొచ్చు. అప్పుడు రెండు ఫోల్డింగ్స్ కరెక్ట్గా సెట్ అవుతాయి. ఇదిగోండి ఇప్పుడు ఇట్లా వేసేస్తున్నాను. ఇదిగో ఇక్కడ నుంచి ఇటు ఇది వేసేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా ఇటు ఇట్లా వేసాము. వేసిన తర్వాత ఇక్కడ మనకు మళ్ళీ పైనుంచి ఒక కుట్టు వేయాల్సిన పని లేదు, ఎందుకంటే ఇదే సరిపోతుంది. ఇదిగోండి ఇలా ఇది సరిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఈ బార్డర్ అనేది లోపలికి ఉంది కదా, పోగుల కింద లేవకుండా కూడా మనం ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా ఇదిగోండి ఇలా ఈ పోగుల కింద లేవకుండా ఉంటుంది. అది ఎప్పుడు వాళ్ళు చీర కట్టుకున్నప్పుడు కూడా కుచ్చుకునే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఈ జరీ అనేది కుచ్చుకుంటుంటుంది. ఇట్లా పోగుల కింద లేచినప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ కూడా రావు. ఇదిగోండి ఇలా వేసుకున్నాం. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరి నుంచి ఇప్పుడు ఇక్కడ వరకు ఇది మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇట్లా ఇది కొద్దిగా గ్యాప్ వచ్చింది కదా, దీంట్లోకి మనం ఫోల్డింగ్ చేస్తే సరిపోయింది. ఇదిగోండి ఇట్లా, ఎందుకంటే ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి కదా, ఇక్కడ నుంచి ఇటు వేసేసుకుంటే సరిపోయింది. ఎందుకంటే ఇది మన కటింగ్ సైడ్ కాబట్టి కొంచెం లోపలికి ఇట్లా ఫోల్డింగ్ అయినా పర్లేదు. ఇదిగోండి ఇక్కడ నుంచి ఫోల్డింగ్ చేసి డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా, ఎందుకంటే ఇది కాటన్ కాబట్టి, గద్వాల్ కాటన్ కాబట్టి మనకు పోగులు లేచే అవకాశం ఉండదు. సీకో గద్వాలకి అయితే పోగులు లేస్తుంది. ఇది కాటన్ గద్వాలు కాబట్టి పోగులు లేచే అవకాశం ఉండదు. ఆ తర్వాత ఇప్పుడు ఇటువైపు నుంచి ఇటు పళ్ళుకు లోపల వైపు ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇంతే, సింపుల్. చూడండి ఎంత బాగా వచ్చిందో. అంటే ఇది కటింగ్ సైడ్ పోతుంది కాబట్టి మనకు పెద్ద ఫరక్ పడదు. ఇదిగో చూడండి జాయింటింగ్ కూడా ఎంత వచ్చింది, కొద్దిగా వచ్చేసింది అంతే, పెద్ద ఫరక్ పడదు మనకి. ఇది ఇలా వేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోయిందండి. మీరు కూడా ఇలాంటి గద్వాల్ సారీస్ మీకు స్టిచ్చింగ్ వచ్చినాయి అనుకోండి, కస్టమర్స్ కానీ లేకపోతే మీ ఫ్యామిలీయే కానీ ఎవరి అయినా వచ్చినా కూడా ఇలాంటి జాయింటింగ్ తో మీరు హ్యాండ్స్ జాయింటింగ్ తో చేసుకున్నారనుకోండి ఏం చక్క చాలా బాగుంటుందండి. మీకు నెక్స్ట్ వీడియోలో హ్యాండ్స్ కూడా ఎలా జాయింటింగ్ చేయాలి అది కూడా చూపిస్తాను. ఎందుకంటే జాయింటింగ్ అంటే చేసాంలే వచ్చాంలే అని కాదు, అది చేసే విధానం కూడా ఉంటది. అందుకే ఓపికగా చేసుకోవాలి, అందుకే చెప్తున్నాను. నెక్స్ట్ వీడియోలో తప్పనిసరిగా బార్డర్ కూడా ఎలా స్టిచ్చింగ్ చేసి, అంటే మనకు అసలు ఏ మాత్రం మనం జాయింటింగ్ లేకుండా, జాయింటింగ్ కనిపించకుండా వేసుకోవాలి. జాయింటింగ్ లేకుండా అంటే మరి జాయింటింగ్ కదా వేసేదని అనుకుంటాం ఎవరమైనా కూడా, అలా కాకుండా జాయింటింగ్ అనేది కనిపించకుండా ఎలా వేసుకోవాలనేది మీకు నెక్స్ట్ వీడియోలో తప్పనిసరిగా చెప్తానండి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.